బాక్స్ సైడ్ లోపల ఇక్కడ మీరంతా కొంచెం సైడ్ చేస్తాం. సరే హలో, గుడ్ మార్నింగ్. క్లియర్గా మెన్షన్ చేసి మీ సీరియల్ నెంబర్ చూసుకోండి. 883 నుంచి 1557 వరకు ఇక్కడ ఉన్నాయి. మీ సీరియల్ నెంబర్ చెక్ చేసుకోండి. అంటే ఇందులోనే ఉంటుంది. 286 బూత్ అందరూ లోపల పక్కన బయట చేసి చూపెట్టన్నా. 882 నుంచి అక్కడే ఉన్నా. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. మన ఓటు హక్కు మన హక్కు. మనం ఓటు హక్కు వినియోగించుకోవడం వల్ల మన దేశానికి మన ఫలాలు అందుతాయి. అదేవిధంగా మనం ఓటు హక్కు వినియోగించుకోకపోతే మనము దేశానికి మనం అన్యాయం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. మనము ఓటు హక్కు వినియోగించుకోవడంతో పాటు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వినియోగించుకోమని చెప్పాలి. యువకులకు, అదేవిధంగా ఆడపడుచులకు, అన్నదమ్ములకు, పెద్దలకు, కళాకారులకు, డాక్టర్లకు, అందరికీ ఉద్యమకారులు ప్రతి ఒక్కరి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. టైం ముందుగా వెళ్ళకపోదామే అనుకుంటే కాదు. ఎందుకంటే మన టైం ఉన్నప్పుడు మనం వచ్చి వేసుకోవడం మంచిది. ఎందుకంటే 7 నుంచి 5 గంటల వరకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు పొద్దున్నే వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి. నేను ఓటు హక్కు వినియోగించుకున్నా. అంబేద్కర్ బస్తీలో పడుతున్న ఓటు హక్కు. ఇంకొకటి ఏంటంటే మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన ఓటు హక్కు ఇంతకుముందు ఉన్నతానే ఉండలేదు. ఇప్పుడు నాది ఒకతనం పడుతుంది, మా మిస్సెస్ ఒకతనం పడుతుంది, మా బాబుది ఒకతనం పడుతుంది. అంటే జెమ్స్ చేసిరు అన్ని కావాలని. మరి అది ఎందుకు చేసిరు, ఎవరికి ఊర్లోమో అది తర్వాత మాట్లాడదాని గురించి. కానీ మీరు ఎక్కడ ఉన్నా ఓపికతోటి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు హక్కు వినియోగించుకొని మనం ఎవరినైనా ప్రశ్నించవచ్చు. మనకు అందాల్సిన ఫలాలు అందుతాయి. మనము ఓటు హక్కు వినియోగించి రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మన ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలి. అదేవిధంగా దేశ ఫలాలు అందాలన్నా, మన రాష్ట్ర ఫలాలు అందాలన్నా మీరు అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి. మీది రాబోయేది రామరాజ్యం. మీరందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నా. మీ అందరూ శ్రీరాము. ఒకసారి నమస్తే.